మరి వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి? అరెస్టే. సజ్జనార్ గారు ఐబొమ్మ రవిని పట్టుకోవడానికి చాలా ఈజీగా ట్రాక్ డౌన్ చేసి ఆయన టీం మొత్తం కూర్చుని నిమిషాలు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఈయన అంతకంటే ఈజీ ఫెలో. ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? నాకు తెలియట్లా. మెటా బ్యానులు చేసుకుంటూ కూర్చోవడం కాకుండా డైరెక్ట్ గా బ్యాన్స్ చేస్తే ఏముంది, ఈయన ఫాలో అవడానికి మళ్ళీ జనాలు ఉంటే నాకు అర్థం కాదు. రేపు పొద్దునకల్లా 1,00,000 మంది తయారవుతారు వీడి కోసం ఫాలోవర్స్. ఇదిరా నా ప్రపంచం అని చెప్పి మళ్ళీ మొదలు పెడతాడు. దీనికి సమాధానం ఏంటి? మళ్ళీ 1,00,000 మంది కూర్చుని రేపు ఇంకొక దేవతల్ని లేకపోతే ఆది పురుషుల్ని తిడతా కూర్చుంటాడు. దానికి సమాధానం ఏంటి? మెటా బ్యాన్ ఏంటి? అసలు ఈయన్ని బ్యాన్ చేయాలి కానీ ముందు ఈయన్ని బ్యాన్ చేయాలంటే ముందు ఈయన ఇండియాకి తీసుకురావాలి కదా. ఈ లొకేషన్ ఎక్కడ ఉంటుందో తెలుసు. ఈ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్. అసలు వీడి కోసం ఒక లుకౌట్ నోటీస్ ఇష్యూ చేయరు, ఈయన అరెస్ట్ చేయరు. ఏపీ రెసిడెంట్ ఏం చేయాలి? ఏపీ రెసిడెంట్ అదే ఏం చేయాలి? ఇలా కూర్చుని మెటా బ్యాన్ చేసుకుంటావు, ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేసుకుంటావు అంటే ఈ సమస్యకి పరిష్కారం రాదు. వీడికి కావాల్సింది ఏంటంటే అల్గోరిథంలో ఈ డిస్కషన్ ఎక్కువ జరగాలి. వీడు ఒక న్యూస్ సెన్స్ వేస్ట్ ఫెలో. సమ్ పబ్లిసిటీ ఈస్ బెటర్ దెన్ నథింగ్ అన్న ఫెలో. వీడికి నెగిటివ్కి పాజిటివ్కి తేడా తెలియనిదవా. ఇది ఫ్యాక్ట్. అండ్ ఇలాంటి దరిద్రుల గురించి ఐ డోంట్ వాంట్ టు టాక్ మోర్. బెటా బ్యాన్గా జరగాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడిని తీసుకొచ్చి ఇక్కడ లిటరల్ వీడి కొవ్వు కరిగించాలి.